హలో అందరికీ, వెల్కమ్ టు నసీమాస్ వరల్డ్. నేను మీ నసీమాని. ఈరోజు మన కిచెన్లో రెసిపీ వచ్చేసి బియ్యపిండితో పునుగులు. చూడండి, ఈ బియ్యపిండితో పునుగుల్ని చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా అండి. మరి బియ్యపిండితోటి పునుగుల్ని చాలా సింపుల్గా, చాలా క్రిస్పీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఇప్పుడు మన వీడియోలో చూద్దాం. ఈ పునుగుల్ని ఎప్పుడు ఇలా ట్రై చేయకపోతే ఈసారి తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ముందుగా 1 కప్ వరకు మినప్పప్పుని, అలాగే 1 కప్ వరకు రేషన్ బియ్యంని తీసుకొని వీటిని 5 నుంచి 6 గంటల పాటు బాగా నానబెట్టేసుకొని మిక్సీలోకి వేసుకొని, పిండి అనేది మరీ పలుచగా కాకుండా ఈ విధంగా గట్టిగా రుబ్బేసుకొని తీసుకోండి. ఇలా రుబ్బుకున్న ఈ పిండిని ఓవర్ నైట్ అంతా ఫ్రిడ్జ్లో ఉంచకుండా బయట ఉంచేసి దీనిని తీసుకోండి. ఇప్పుడు దీనిలోకి 1/2 కప్ వరకు బొంబాయి రవ్వని వేసుకోండి. ఈ రవ్వ వేసుకున్న తర్వాత ఇదంతా కూడా పిండిలో కలిసేటట్లుగా ఇలా ఒకసారి బాగా కలపండి. కలపడం అంటే ఊరికే కలపడం కాకుండా ఇలా బాగా బీట్ చేసినట్టుగా ఒక 5 నిమిషాల పాటు బాగా బీట్ చేయండి. ఇలా బీట్ చేయడం వల్ల పునుగులు అనేవి చాలా క్రిస్పీగా, చాలా పొంగుతూ బాగా వస్తాయండి. ఈ విధంగా కలుపుకున్న ఈ పిండిని దీనిలోకి ఒక మీడియం సైజులో ఉన్న ఉల్లిపాయని సన్నగా కట్ చేసి వేసుకోండి. అలాగే 2 పచ్చిమిర్చిని కూడా సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. అలాగే కొంచెం కరివేపాకును కూడా సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. అలాగే దీనిలోకి మీ టేస్ట్ తగ్గట్టుగా సాల్ట్ని కూడా వేసుకోండి. అలాగే 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర కూడా వేసుకోండి. వీటన్నింటినీ ఒకసారి ఇలా బాగా కలపండి. నేను ఇక్కడ సోడా అనేది ఏమీ వేయట్లేదండి. మీకు కావాలనుకుంటే ఈ ప్లేస్లో కొంచెం సోడా కూడా యాడ్ చేసుకోవచ్చండి. ఇప్పుడు ఇవన్నీ కూడా పిండిలో కలిసేటట్లుగా ఒకసారి ఇలా బాగా కలిపేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని కళాయిలో వేసుకొని, ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇలా చిట్టి చిట్టిగా పునుగులు వేసుకోండి. ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచేసి ఇలా కళాయిలో ఎన్ని అయితే పునుగులు పడతాయో అన్నింటిని కూడా వేసుకొని ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచేసి వీటిని 2 వైపులా కూడా మంచి బంగారు రంగు వచ్చేంత వరకు వీటిని బాగా ఫ్రై చేయండి. చూడండి, పునుగులు అనేవి చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా అండి. ఇలా ఒకవైపు మనకి మంచి కలర్ వచ్చిన తర్వాత వీటిని ఇలా గరిటెతోటి రెండో వైపుకి టర్న్ చేసుకుంటూ 2 వైపులా కూడా మీడియం ఫ్లేమ్లో ఉంచేసి వీటిని బాగా ఫ్రై చేయండి. ఈ పునుగులు అనేవి ఈవినింగ్ స్నాక్ టైంలో కానివ్వండి, అలానే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. నేను ఎక్కడ మైదా అనేది కూడా యూజ్ చేయకుండా వీటిని చాలా హెల్తీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇలా వీటిని 2 వైపులా కూడా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని వీటిని ఆయిల్లోంచి తీసేసుకొని ఒక టిష్యూ పేపర్లో కానివ్వండి, ఒక న్యూస్ పేపర్లో వేసుకోండి. చూడండి, ఈ పునుగుల్ని చూస్తుంటేనే ఎప్పుడెప్పుడు తినాలనిపిస్తుంది కదా అండి. ఇలా అన్నింటిని కూడా వేసేసుకొని వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఇలానే మిగిలిన పిండిని కూడా చిట్టి చిట్టిగా పునుగులు వేసుకొని వీటిని కూడా 2 వైపులా మంచి కలర్ వచ్చేంత వరకు వీటిని కూడా బాగా ఫ్రై చేయండి. పిండి అనేది లూజ్గా ఉంటే మనకి పునుగులు అనేవి అంత బాగా రావండి. అలానే ఆయిల్ కూడా ఎక్కువగా పీల్చుకుంటుంది కాబట్టి పిండి అనేది ఇలా గట్టిగా రుబ్బుకొని తీసుకుంటేనే మనకి పునుగులు అనేవి చాలా క్రిస్పీగా, చాలా బాగా వస్తాయండి. చూడండి, ఇవి కూడా 2 వైపులా కూడా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని వీటిని కూడా ఇలా ఆయిల్లోంచి తీసేసుకొని టిష్యూ పేపర్లో వేసుకోండి. అంతేనండి, ఎంతో టేస్టీగా, ఎంతో ఈజీగా ఉండే బియ్యపిండితో పునుగులు అనేవి మనకి రెడీ అయిపోయినట్లే. ఇలా రెడీ అయిపోయిన ఈ పునుగుల్ని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని వేడివేడిగా పల్లి చట్నీతో కానివ్వండి, అలానే ఆనియన్ చట్నీ, టొమాటో చట్నీ, ఏదైనా చట్నీతో సర్వ్ చేసుకుంటే ఆ టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుందండి. చూడండి, ఈ పునుగుల్ని చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా అండి. మీకు కూడా ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలానే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్, షేర్ అండ్ కామెంట్. మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.